హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ అర్హుల లిస్టులో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది. సో అర్హుల లిస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, అలాగే అర్హుల లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలి, అలాగే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఏ తేదీని విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 14,000 రూపాయలు లభించనున్నాయి. త్వరలోనే ఈ పథకం కింద అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. అయితే రైతులు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే ప్రారంభించింది. అర్హుల పేర్లతో జాబితా రూపొందించింది. ఇందులో మీ పేరుంటే ఇబ్బంది లేదు, డబ్బులు వచ్చేస్తాయి. ఒకవేళ లేకపోతే మాత్రం ఇబ్బందే, డబ్బులు రావని అనుకోవచ్చు. రైతులు వాళ్ళ పొలం పట్టా బుక్కు, ఆధార్ కార్డు తీసుకొని దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళాలి. అక్కడ అధికారిని సంప్రదించాలి. మీ వివరాలు చెక్ చేసి మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయా రావా అనే అంశాన్ని వెల్లడిస్తారు. ఒకవేళ రాకపోతే ఏం చెయ్యాలో కూడా చెబుతారు. అందువల్ల మీరు ఆలస్యం చేయకుండా దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళండి. కడప జిల్లా తొర్రివేములోని రైతు భరోసా కేంద్రం అధికారి తిరుమల్లేష్ మాట్లాడుతూ, రైతులు వారి పొలం పట్టా బుక్కు, ఆధార్ కార్డు తీసుకొని ఆర్బీకే సెంటర్లకు వస్తే వివరాలు చెక్ చేసి అర్హత కలిగి ఉన్నారా లేదా అనే అంశాన్ని తెలియజేస్తామని తెలిపారు. ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే ఎక్కడ పొరపాటు జరిగింది అనే అంశాన్ని కూడా వివరిస్తారు. ఏం చేయాలో కూడా చెబుతారు. అందుకే రైతులు త్వరపడాలి. ఒకవేళ లిస్టులో పేరు లేకపోయినా ఈసారి డబ్బులు రాకపోవచ్చు. మళ్ళీ వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తుంది. అందుకే అన్నదాతలు ఏమరపాటుగా ఉండొద్దు. పొలం క్రయ విక్రయాలు, పొలం పట్టా కలిగిన వారు మరణించడం, ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇలా పలు రకాల ఇబ్బందుల వల్ల కొంతమంది పేర్లు లిస్టులో ఉండకపోవచ్చు. అందువల్ల రైతులు ఖచ్చితంగా ఒకసారి ఆర్బీకే వద్దకు వెళ్ళి లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. కాగా ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలుపుకొని రైతులకు ఏటా అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తామని తెలిపింది. అంటే పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు తీసేస్తే అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు లభిస్తాయి. గత నెలాఖరులో జాబితా పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే వివిధ కారణాల నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు తెలుస్తుంది. అందువల్ల లిస్టులో పేరు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హుల లిస్టు రావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ జూన్ 12వ తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు. సో అందుకని అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ చెక్ చేసుకోండి. ఇందులో మీ పేరు లేకపోతే మళ్ళీ మీరు వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే మీరు మీ పేరు లేకపోతే ఎందుకు లేదో ఒకసారి అడగండి. వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే పరిష్కరిస్తారు. సో ఎన్నో రోజులు లేదు కాబట్టి అందరూ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.